మీరు చెప్పిన టైమింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్క 2 hours మీ వైఫ్ ఎక్కడుందో చెబితే మీ వైఫ్ ఈ కేసులో నుంచి నిరపరాధిగా బయటపడుతుంది. తనకు శిక్ష పడుతుందని తెలిసినా చెప్పటం లేదు అంటే కారణం చాలా స్ట్రాంగ్గా ఉండుండాలి. సారీ మిస్టర్ సత్య సార్, ఇక నీ మిస్సెస్కి శిక్ష పడకుండా ఎవ్వరూ కాపాడలేరు. ఎంత అడిగినా ఆ 2 గంటలు ఎక్కడికెళ్ళిందో చెప్పలేదు. దానివల్ల నష్టపోయేది మనమే అని ఎంతో సర్ది చెప్పాను, అయినా మాట్లాడలేదు. ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా ఇక మీ ఆవిడ్ని ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పారు. ఎప్పుడూ ఇల్లు దాటని పిల్ల 2 గంటలు ఎక్కడికి వెళ్ళుంటుంది? అది చీకటి పడిన తర్వాత బయటకు వెళ్ళి తను చేసే పని ఏముంటుంది? మనవడు అడిగినా సమాధానం చెప్పలేదంటే చెప్పలేనంత కారణం ఏమై ఉంటుందిరా? అది అర్థం కాకనే కదమ్మా ఈ బాధ. మనం ఇలా బాధపడుతూ కూర్చోవడమేనా? దాన్ని బయటికి తీసుకొచ్చే దారి ఏమైనా ఉందా? ఏముంటుంది మామ్మ, సావిత్రి ఎక్కడికెళ్ళిందో చెప్పలేకపోతున్న ఆ 2 గంటల టైంలోనే మర్డర్ జరిగింది. ఆ టైంలో నేను ఫలానా చోట ఉన్నాను అని చెప్తేనే సావిత్రిని మనం విడిపించుకోగలం. లేదంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. నాకొకటి అర్థం కావటం లేదు బాబు. సావిత్రికి ఊరు అంతగా తెలియదు. మహా అయితే వీధి చివర కూరగాయల కొట్టు వరకు తెలుసుంటుంది. అలాంటిది చీకటి పడిన తర్వాత 2 గంటల సేపు ఎక్కడ తిరుగుంటుంది? ఏం చేసుంటుంది? నాకు అదే అర్థం కావట్లేదు మావయ్య. మీరన్నట్టు సావిత్రికి ఊరు పెద్దగా తెలీదు. కొంపతీసి కోర్టులో ఆ లాయర్ అన్నట్టు మనవణ్ణి బాధ పెట్టిందన్న కోపంతో సావిత్రి ఏమన్నా చిచి, నా మనవరాలు అలాంటి పని ఎప్పుడు చేయదు. పాడుబుర్రాని పాడుబుర్రా పిచ్చి పిచ్చిగా ఆలోచించి చస్తుంది. ఏం చేద్దాం బాబు? ఆ సమయంలో సావిత్రి ఎక్కడికెళ్ళిందో ఏం చేసిందో తెలిసేదెలా? మనకి మరొక అవకాశం లేదు మావయ్య. ఆ విషయం చెప్పగలిగేది సావిత్రి మాత్రమే. అది చెప్పడం లేదుగా. నాకు కూడా చెప్పడం లేదంటే ఇంకెవరికీ చెప్పదు. కట్టుకున్న భర్తకు కూడా చెప్పలేనంత రహస్యం ఏముంటుంది? ఏదో ఉంది మా అమ్మ. ఆ విషయం చెప్పడానికి ఎందుకు భయపడుతోందో నాకు అర్థం కావడం లేదు. నా కూతురు తప్పు చేయదు. ఆ నమ్మకాన్ని, మన దగ్గర ఏదో నిజం దాస్తుందన్న బాధ మెల్లమెల్లగా తగ్గించేస్తుంది. నువ్వు కూడా అలా అంటే ఎలాగురా? ఇంకెలా అనుకోవాలమ్మా? శిక్ష పడుతుందని తెలిసినా చెప్పడం లేదంటే ఏదో తప్పు చేసిందనేగా అర్థం. అది చేసిన తప్పు చెయ్యని తప్పుకు తల వంచేలా చేస్తుంది, అంతే. సో మనం గుంటూరు నుంచి రేపల మీదుగా వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి ఈ రూట్లోనూ వెళ్ళొచ్చు. విజయవాడ నుంచి బెటర్ సార్. కష్టపడ్డా నీకు అస్సలు ఇష్టం ఉండదే? లేదు సార్, అది అది ఓకే ఓకే, ఎటు నుంచి వెళ్ళినా మనం వచ్చేది ఘంటసాలకేగా. సడన్ గా ఈ ఘంటసాల ప్రోగ్రామ్ ఏంటి సార్? ఎక్స్పెక్ట్ చేశా, ఇలాంటి డౌట్ నీకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. రాజు,
నీ గురించి నిన్ను అడగడం కన్నా నీ పక్క వాళ్ళని అడిగితే నువ్వు దాచిన విషయాలు వాళ్ళ దగ్గర తెలుస్తాయి కదా, అవునా? సార్ ఇప్పుడు మీ దగ్గర నేనేం దాచాను సార్? ఎగ్జాంపుల్ రాజు. సావిత్రి సత్యల గురించి మనకు మరిన్ని విషయాలు తెలియాలంటే మనం ఘంటసాల వెళ్ళాలి. నిజమే సార్. రాజు, ఒకటి గుర్తుంచుకో, సాక్ష్యం ఎప్పుడూ దొరకదు, దొరికేలా చేసుకోవాలి. ఎస్ సార్. ఎనీ డౌట్స్? ఒక్క డౌట్ సార్. ఆస్మి. ఏమడిగినా చెప్పే గూగుల్ అమ్మ ఉండగా ఇంకా ఈ మ్యాప్లు ఎందుకు సార్? ఎక్స్పెక్ట్ చేశా నీకు ఇలాంటి డౌట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. ఆ అమ్మకి కొన్ని ఏరియాలో వాటర్ పడదు, అందుకే అక్కడ పని చేయదు. అలాంటప్పుడు ఏ అమ్మని అడుగుతావు? ఏ అమ్మని అడుగుతావు? ఈ అమ్మనే సార్. రాజు సార్. సార్ నీకు డ్రైవింగ్ బాగా వచ్చా? సార్ బాగా వచ్చు సార్. ఫాస్ట్ గా చేస్తావా? చేస్తాను సార్. ఒక 100, 110, 120 చేస్తాను సార్. సార్. ఏది ఘంటసాల వెళ్ళి చెక్ చేద్దాం రా. సార్. సార్ ఇన్ని రోజులు ఈ అందమైన మొహంలో బాధకి, ఈ మెరిసే కళ్ళలో కన్నీళ్లకి కారణమయ్యాను. తెలిసి నేనే తప్పు చేయలేదు, కానీ తెలిసి నిన్ను మాత్రం చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు సావిత్రి. ఆ 2 గంటలు నీ లైఫ్నే కాదు, మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఆ టైంలో నువ్వెక్కడున్నావో తెలిస్తేనే కదా ఆ హత్య నువ్వు చేయలేదని నిరూపించగలిగేది. ఎందుకు సావిత్రి ఏం మాట్లాడడం లేదు? నాతో చెప్పడానికి కూడా ఆలోచించేంత రహస్యం ఏముంది? ఆ టైంలో ఫలానా చోట ఉన్నానని చెప్పు, కేసు క్లియర్ అయిపోతుంది. ఇంతకాలం దగ్గరగా ఉండి దూరంగా బతికాం. ఇప్పుడు దగ్గరయ్యే అవకాశం ఉన్నా నువ్వే దూరం చేస్తున్నావు సావిత్రి. ఎందుకు ఆ టైంలో ఎక్కడున్నావో చెప్పలేకపోతున్నావు? అయినా నాతో చెప్పడానికి భయం ఏంటి? ప్లీజ్ సావిత్రి, ఆ 2 hours ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడున్నావు? చెప్పు సావిత్రి. నీ ఈ మౌనం నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేస్తుంది. ఊరు బాగుంది కదా సార్? పెళ్ళైందా? లేదు సార్. మీ వాళ్ళని ఈ ఊళ్ళోనే సంబంధం చూడమని. నువ్వు ఈ ఊళ్ళోనే ఉండొచ్చు. సార్ పల్లెలంటే ఎప్పుడూ బాగుంటాయ్యా, పచ్చగా ప్రశాంతంగా మంచిగా. నమస్కారం. నమస్తే. ఎవరింటికి వెళ్ళాలి బాబు? ఎవరింటికి లేదండి, మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగా? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మీరు మీ ఊరి అమ్మాయి సావిత్రి గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం.
అంటే మీరు పోలీసులా? కంగారు పడకండి. జస్ట్ తన గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి చాలు. మా సావిత్రి గురించా? ఎస్ రాజు, సార్ రికార్డ్. సార్ టీవీల్లో పేపర్లో చూసే ఉంటారు కదా తను మర్డర్ చేసిందని. చూసాం సార్. మా సావిత్రి అలా చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం. చెయ్యదని అంత నమ్మకమా? మా పిల్ల బంగారం సార్. లేడి పిల్లలు ఆడుతూ పాడుతూ తిరిగేది. ఆ అమ్మాయి వచ్చేటండి సార్. తనిక్కడ ఎలా ఉండేది? ఎలా అంటే మా రఘురామయ్యకు ఒక్కగానొక్క కూతురు సావిత్రి. చాలా మంచిది బాబు. అందరికీ తల్లో నాల్కలా ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ నలుగురిను నవ్విస్తూ ఉండేది. ఎవరికి ఏ కష్టమున్నా అది తన కష్టమన్నట్లు బాధపడేది. చేతనైన సహాయం చేసేది. అలాంటి పిల్ల ఒక మనిషిని హత్య చేసిందంటే నమ్మశక్యంగా లేదు బాబు. చీమకు కూడా హాని తలపెట్టని గుణం మా సావిత్రిది. ఎవరికన్నా బాగోలేదంటే అల్లాడిపోయేది. అలాంటి పిల్ల అంత దారుణంగా ఒక మనిషిని చంపుద్దా? మాకు తెలిసినంత వరకు సావిత్రి అలాంటి పని చేయలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. చేయని తప్పుకు మా పిల్ల శిక్ష అనుభవిస్తుంది. సావిత్రికి ఇలా గొడవలు పట్టం ఇలాంటి అలవాటు ఏమైనా ఉందా? చీచి, ఆమె ఎవరితో ఎప్పుడు గొడవ పడేది కాదు. మీరేమో చాలా మంచిది అంటున్నారు. ఆధారాలు చూస్తే సావిత్రే ఈ హత్య చేసింది అన్నట్టుగా ఉన్నాయి. ఆధారాలదేముంది బాబు? మా మట్టుకు మేము మా సావిత్రి హత్య చేసిందంటే నమ్మలేకపోతున్నాం. ఓకే అండి, మాకు సహకరించినందుకు చాలా థ్యాంక్స్. రాజు సార్. స్టాప్ రికార్డింగ్. పద. ఓకే సార్. సార్ చిన్న మాట. ఓకే రాజు సార్. రికార్డ్. ఓకే సార్. చెప్పండి సార్. పచ్చడి మొక్క పంటనిస్తుంది గాని పక్క మొక్కను నాశనం చేయదు. మా సావిత్రి తప్పు చేసిందనే కోణంలో కాకుండా ఎవరన్నా తనని కావాలని ఇరికించారేమో చూడండి. రాజు సార్. అందరికి ధన్యవాదాలు చెప్పు. నమస్కారం. నమస్కారం. నా పేరు పృథ్వీరాజ్. నేను పోలీస్ ఆఫీసర్. రికార్డ్ చేయి రాజు. థ్యాంక్ యూ. వస్తాను సార్. మీరు వెళ్ళండి సార్. వస్తానయ్యా. రికార్డెడ్ చేశాను సార్. ఒకరు కాదు సార్, ఊరంతా సావిత్రి గురించి మంచిగా చెప్తున్నారు. మనం ఈ కేసుని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి సార్. స్టాప్. రాజు, వాళ్ళని ఓ మాట అడిగి చూద్దాం. కమ్. అలాగే సార్. మేం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామమ్మా. సావిత్రి అనే అమ్మాయి మర్డర్ చేసింది కదా, తను మీకు తెలుసా? భయపడద్దు. మీకు తెలుసుంటే తన గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి చాలు. సావిత్రి మా ఫ్రెండేనండి. హో, గుడ్. తను ఎలాంటిది? ఐ మీన్, మీతో సరదాగా ఫ్రెండ్లీగా ఉండేదా? చాలా మంచిదండి. ఎప్పుడు మాతో సరదాగా ఉండేది. మనిషి అన్నాక మంచి చెడు రెండు ఉంటాయి. తనలో ఎలాంటి చెడ్డ అలవాటు లేదా? అదేం లేదండి. ఎప్పుడు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండేది. దానికి ధైర్యం కూడా ఎక్కువే. ఒకసారి మా ఊర్లో 2 దొంగల్ని పోలీసులకు పట్టించింది. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే మీరేనా?
లేక ఇంకెవరితోనైనా క్లోజ్గా ఉండేదా? అందరూ దానికి ఫ్రెండ్సేనండి. కాకపోతే చిన్నపిల్ల అంటూ ఇంట్లో అందరూ తనని చిన్నపిల్లని చేసి చూడటం నచ్చేది కాదు. ఆ విషయంలో మాత్రం తను ఎప్పుడు బాధపడుతూ ఉండేది. అందుకేగా ఆ డాక్టర్కి దగ్గరయింది. డాక్టరా? అవునండి, మా ఊరికి ఒక డాక్టర్ వచ్చాడు. ఆయన అదేం చేసినా సమర్థించేవాడు. అందుకేగా ఆయనతో బాగా క్లోజ్గా ఉండేది. క్లోజ్ అంటే ఎంత క్లోజ్? బాగా క్లోజ్గా ఉండేదండి. ఆయన పరిచయం అయ్యాక మాతో కూడా సరిగ్గా తిరిగేది కాదు. 24 గంటలు ఆయన హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఏం మాట్లాడినా ఆయన గురించే మాట్లాడుతూ ఉండేది. అంటే లవ్ చేసిందన్నమాట? అయ్యో పెద్దగా అనకండి, ఈ విషయం ఎవరికీ తెలీదు. లవ్ చేసిందా? అవును సార్. కాకపోతే ఈలోపే మా బాబాయ్ ఇంకొక సంబంధం చూసి పెళ్లి చేసేశారు. ఓ అవునా? మరి ఆ డాక్టర్ వచ్చి గొడవేం చేయలేదా? లేదు సార్, దాని పెళ్లి తర్వాత ఆ డాక్టర్ ఏమయ్యాడో ఏమో మళ్ళీ కనిపించలేదు. ఓకేనమ్మా, థ్యాంక్స్. రాజు సార్, సావిత్రి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంది. ఒక లవర్ ఉన్నాడు. మరి ఆ లవర్ ఏమయ్యాడు? సడన్ గా కనిపించకుండా పోయాడంటే ఏమై ఉంటాడు? కనిపించిన వాడి గురించి మనకెందుకు సార్? నో రాజు, నాకెందుకో ఈ కేసులో ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది. మనం దాని గురించి కూడా ఆలోచించాలి. సరే పదండి సార్, ఇంకొంతమందిని ఎంక్వైరీ చేద్దాం. నో నో నీడ్, అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ చాలు. కథ మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. సార్, I have some good news and some bad news. నా గెస్ ఎప్పుడు తప్పదు. నిన్ను చూసిన ఫస్ట్ టైమే అనుకున్నాను ఈ మర్డర్ నువ్వు చేసుండవు అని. ఏ యాంగిల్లో కూడా నీలో మనిషిని చంపేంత క్రూయాలిటీ కనిపించలేదు. ఎనీహౌ, నువ్వు ఈ మర్డర్ చేయలేదని కన్ఫర్మ్ అయింది. కాకపోతే లాలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చంపడమే కాదు, చంపించడం కూడా నేరమే. ఏంటి, కన్ఫ్యూషన్గా ఉందా? నాకు క్లారిటీగా ఉంది. నువ్వు చెప్పింది ఎవ్రీథింగ్ కరెక్ట్. నీ ఆవేశం తప్పు చెయ్యనివ్వలేదు, మరొకరితో చేయించేలా చేసింది. దట్ ఈస్ యువర్ ఎక్స్ లావా. నీ లైఫ్ కట్టు తగులుతున్న ఊర్మిళని ఫ్లాష్ బ్యాక్ లోంచి నీ
లైఫ్లోంచి తప్పిపోయిన నీ మాజీ ప్రియుడి సాయంతో మర్డర్ చేయించా. Am I right? అన్నీ చెప్పావు, నీ లవ్ గురించి, నీ లవర్ గురించి తప్ప. నో ప్రాబ్లం, క్లూ దొరికిందిగా. ఎవ్రీథింగ్ త్వరలోనే బయటికి వస్తాయి. రప్పిస్తాను, నీ లవర్తో సహా. కొట్టకొట్టాలకు కాసేపు కట్టెను వేసే అవకాశం ఇచ్చామనుకో, ఫోన్ ఏంటి సెల్ టవరే పెట్టిస్తా. తప్పు సార్, అలా మాట్లాడకండి. నువ్వు చేసిన తప్పు కన్నా ఇదేం పెద్ద తప్పు కాదులే.